ప్రజానీకానికి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ బ్రాహ్మణ ప్రజలకు విజ్ఞప్తి. మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. 1000 కోట్ల హామీతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం బ్రాహ్మణులకు చేసింది ఏమీ లేదు. పూర్తిగా ఆ హామీ హొళక్కైపోయింది. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా రద్దు, బీసీ కార్పొరేషన్ విలీనం చేసి మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టేలాగా ఈ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి అనేక స్కీమ్స్ ఇవాళ మనుగడలో లేకుండా పోయాయి. మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టి బ్రాహ్మణుల నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బ్రాహ్మణులందరూ కూడా బుద్ధి చెప్పడం కోసం మళ్ళీ ఈ 2024 జరిగే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచే విధంగా బ్రాహ్మణులందరూ కూడా కార్యాచరణ ప్రణాళికని రూపుదిద్దుకుంటున్నాము. ఈ సందర్భంగా రేపు శంకరపల్లి తిరుగుతున్నటువంటి వెంకటరామ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సాధికార కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్గా శ్రీశ్రీ శర్మగా నేనున్నాను. మరియు బ్రాహ్మణ సంఘాల పెద్దలందరితోనూ, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ, ఇతర మిత్రపక్షాలు, బ్రాహ్మణ సంఘాల నాయకుల సమన్వయంతో రేపు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం. మరి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా, కోఆపరేటివ్ క్రెడిట్స్ ద్వారా లబ్ధి పొందినటువంటి బ్రాహ్మణ ప్రజానీకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరై తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాలు బలపరిచినటువంటి బడేటి చంటి గారు, ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి, అలాగే పార్లమెంటరీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు, పుట్టా మహేష్ యాదవ్ గారు, వీళ్ళు ప్రత్యేక ఆహ్వానితులుగా మన కార్యక్రమానికి వస్తారు. మనందరూ కూడా వారికి మద్దతు పలికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఏలూరు బ్రాహ్మణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీశ్రీ శర్మ, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ జిల్లా కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు.